ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి నేను చూశానండి, కానీ ఆ క్షణంలో నా కళ్ళల్లో మట్టి విసిరేశాడు. అందుకే సరిగ్గా గుర్తు రావడం లేదు. ఈసారి కనపడ్డాడంటే వాణ్ణి గుర్తుపట్టడానికి కాదమ్మా, 4 తగిలించి నీ దగ్గరికి ఈడ్చుకొస్తాను. పాప దొరికిందని ఆశపడింది, కానీ పల్లవి ఆ గుర్తులేమీ చెప్పకపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయినట్టుంది. తన మూడ్ని ఎలాగైనా మార్చాలి. హలో, అవునండి నేనే. ఏంటి, సింగర్ గుండమ్మా? అవునవును, కానీ తన్ని సింగర్ చేసింది నేనే, తెలుసా మీకు? మీరు గమనించాల్సింది ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటో చెప్పనా? నేను తనకంటే భయంకరమైన సింగర్ని. ఎవరండి ఫోన్లో? ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంట, పాట పాడాలి అంటున్నాడు. అదేదో నేనే పాడేస్తానని చెప్తున్నాను. ఏమండి, నేను పాట పాడడానికి రెడీగా ఉన్నాను, మీరు చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? వదులుతున్నాను, కాసుకోండి. నా పాట పంచామృతం, గానాలు సాగించ. నా పాట పంచామృతం, నా గానాల కీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. మహాప్రభు, జనాలు చచ్చిపోయేలా ఉన్నారు. ఏ అంత బాగా పాడానా? మీ గాత్రానికి భూదేవి కూడా దడుచుకుని కంపించిందండి. అసలు లైన్ లో ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా పోయే ఉంటాడు. ఓ, అంటే పాట బాలేదా? ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అయ్యో వద్దండి, ప్లీజ్ అండి. మీ పాట ఇలా ఉంది అని చెప్పడానికి వీలు కానంత భయంకరంగా ఉందండి. నేను అనుకున్నట్టే జరిగిందన్నమాట. ఏమనుకున్నారు? మీ పాటతో మనుషుల్ని చంపేద్దాం అనుకున్నారా? కాదు గుండు, నువ్వు డల్గా ఉన్నావు కదా, నువ్వు అలా డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంది. అందుకే నీ మూడు మారుద్దామని ఊరికే మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసినట్టు నాటకం ఆడి పాట పాడాను. అంటే లైన్ లో ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఏమండి, నాకొక మాట ఇస్తారా? ఏంటి? ప్రామిస్. ప్రామిసా? సరే, ప్రామిస్. ఏంటో చెప్పు. నిజంగా నేనెప్పుడైనా అప్సెట్ అయినప్పుడు నా మూడు మార్చాలని మీరు అనుకుంటే గనక నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి, ఏదైనా జోకులు వెయ్యండి, కానీ దయచేసి ఎప్పుడు ఇలా పాటలు మాత్రం పాడకండి. గుండు, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఏమండి, మన పాప మన దగ్గరకు వచ్చేస్తే మనమిద్దరం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం కదండి. అవును గుండమ్మా, రాకుండా ఎక్కడిపోతుందిలే. అది మన రక్తం కదా, ఖచ్చితంగా మన దగ్గరికే వచ్చి తీరుతుంది.
అమ్మా పల్లవి, ఎందుకమ్మా నా బట్టలు ఇస్త్రీ చేస్తున్నావు? ఎందుకంటారేంటి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ లేకపోతే ఎలా? పోయబ్బా, మీ నాన్న పెద్ద కలెక్టరే, ఇస్త్రీ బట్టలు లేకపోతే కుదరదు. మా నాన్న జిల్లాకి కలెక్టర్ కాకపోయినా నాకు మాత్రం హీరోనే. హా, మరి నేనంటే నువ్వా జీరో? నేను జీరోనా? నేను ఎంత మాట అన్నావే? చూడు నాన్న. ఎందుకే నా కూతురు చెవులు మెలేస్తున్నావు? ఏమ్మా, మీ అమ్మ అసలే ఉడికిపోతుందని తెలుసు కదా, ఎందుకు దాన్ని అలా ఉడికిస్తావు? నువ్వు బాగా నేర్పడానికి. నేను కాకపోతే నువ్వు నేర్పిస్తావా? నాన్నా, నా చిన్నప్పటి ఫోటోలు చాలానే ఉన్నాయి కదా, అవన్నీ కాకుండా ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించి గోడ కింద తగిలించారు. అంటే నేను పుట్టిన వెంటనే అది మొదటి ఫోటోనా? అది నువ్వు మాకు పుట్టినప్పటి ఫోటో కాదమ్మా, నువ్వు మాకు దొరికినప్పటి ఫోటో. మాట్లాడమేంటి నాన్నా? అవునమ్మా, మొదటి ఫోటో అని ఫ్రేమ్ కట్టించాము. చిన్నప్పుడు చాలా బాగున్నాను కదమ్మా, అచ్చం నీ పోలికే కదా. సరే అమ్మా, నీ పూజ అయిపోయింది కదా. సరే, మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చలపతి, చలపతి, చలపతి. బాబు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సీఎంఓ పిఎంఓ అయిపోవచ్చు కదా, అందుకని వచ్చాను. ఈ మధ్యన వడ్డీ కూడా పంపించడం మానేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.